కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ చక్కని అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సంఘ కాపరికి, వారి కుటుంబానికి, దేవతానవయ్య గారికి, మోషే గారికి, వారి కుటుంబానికి కూడా నిండు వందనాలు. వేదిక మీద ఉన్న దైవజనులకు, కూడి వచ్చిన వారికి వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ సమయాన్ని ఇస్తూ మనందరినీ రక్షణలోనికి నడిపించడానికి తన మహాకృపను చూపించినటువంటి దేవదేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. సర్వలోకానికి ఇవ్వబడినటువంటి శ్రేష్టమైనటువంటి పిలుపు ఇది. ఎందుకంటే మానవుడు జీవ మార్గాన్ని కోరుకోక మరణ మార్గాన్ని కోరుకొని దేవుని నుండి తోలివేయబడ్డాడు. ఏదేని వనం నుంచి గెంటి వేయబడ్డాడు. తండ్రి కోపంతో బిడ్డను మందలించి పోను నా ఇంట్లో నుంచి అన్నప్పుడు, నేను వెళ్తాను, నీ ఇల్లే నాకు దిక్క అని వెళ్ళేటువంటి మూర్ఖపు స్వభావం కాదు. కానీ తండ్రి పొరపాటు చేశాను, నన్ను క్షమించు అని తండ్రి వైపు చూడగలుగుతూ, ఇంటిలో నుంచి గెంటి వేసి తలుపు వేసిన ఇంటి తలుపులు కొట్టగలిగిన స్థితిలో ఉన్నవాడు నిజమైనటువంటి కుమారుడిగా తండ్రి ప్రేమకు, తండ్రి ఆశీర్వాదానికి పొందుకునేటువంటి అర్హత కలిగిన వాడుగా ఎంచబడతాడు. ఏదైనా వనం నుంచి తోలివేయబడినప్పుడు ఆ పశ్చాత్తాపం కలిగి ఉండుంటే దేవుడు కరుణించేవాడు. దేవుడు నిజంగా పశ్చాత్తాపపడేటువంటి వారిని అంగీకరించేటువంటి వాడు. మానవుడు వెళ్ళిపోయాడు. కయ్యను దేశదిమ్మరిగా ఉండమన్నప్పుడు, నన్ను కనుగొనివాడేవాడు నన్ను చంపుతాడని అతడు వెళ్ళిపోతున్నాడు. ఈ రోజుకి కూడా తండ్రి యొక్క గద్దింపును, తండ్రి యొక్క ఉద్దేశాన్ని, ప్రేమను గ్రహించలేని స్థితిలో మానవ జాతి అందరూ దారి తొలగిపోతున్నారు. తప్పిపోయిన గొర్రెవలే దారి తొలగిపోతున్నారు. తండ్రి వద్దు అనుకొని దూరదేశాన్ని ప్రేమించినటువంటి చిన్న కుమారుడు వలె. అందుకనే దేవుని యొక్క ఉగ్రతను పొందుకోబోతున్నామని తెలిసి ఇంకను పశ్చాత్తాపం లేని మనలను మహాప్రేమ చేత ఆయనే ఒక అడుగు తగ్గి, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని ఆహ్వానిస్తున్నాడు. నా వైపు చూడండి, నేను తరిమి వేసినప్పుడు వెళ్ళిపోవటం కాదు, రండి, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె, కెంపు వలె ఎర్రనవైనను, గొర్రెబొచ్చు వలె, హిమము వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట వినని ఎడల భూమి యొక్క మంచి పదార్థములను భుజించుతాను. ఆయన పిలుస్తూ ఉన్నాడు రండి అని. ఈ రోజున చిరవూరు గ్రామానికి ఈ ధన్యతను దేవుడు ఇస్తున్నాడు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు, రండి. సువార్త ఉజ్జీవ సభలు, స్వస్థత, రక్షణ నా వైపు చూచి పొందండి. ప్రతి ఒక్కడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమైనను. ఎక్కడ చూచిన కురుపులు, గాయములే. అవి మెత్తన చేయబడలేదు, పిండబడలేదు. మన వాస్తవికమైనటువంటి జీవితం ఇలాంటిది. ఇప్పుడైనా ఈ నశించిపోతున్న, పతనమవుతున్నటువంటి చివరి సమయంలోనైనా ఆయన వైపు మనం తిరగగలిగితే ఆయన మనకు రక్షణ కలుగు చేయబోతున్నాడు, స్వస్థత కలుగుతున్నాడు. అందుకని స్వస్థత, రక్షణ మంచి టైటిల్తో దేవదానవయ్య గారు ఈ యొక్క సభలను ఏర్పాటు చేసి ఉన్నాడు. చిరవూరు గ్రామస్తులారా, ఆ మిషన్, ఈ మిషన్, ఆ మతం, ఈ మతం అనేటువంటి భేదం లేకుండా ఇక్కడ ఏర్పాటు చేయబడిన ఈ మీటింగులకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అయ్యగారు పిలిచారు, ఈ అయ్యగారికి అవకాశం ఇచ్చారు, అందుకని మాట్లాడాలి కాబట్టి పిలుస్తున్నారు అని అనుకోవద్దు. ప్రతి సంఘాన్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. పొరుగు ప్రాంతాల నుంచి దైవజనులు వచ్చి ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఏ ఒక్క ఆత్మనైనా రక్షించాలి అనేటువంటి తపనతో వారు వచ్చి ఉన్నారు. దేవుని చేత బలముగా వాడబడుచు మంచి వర్తమానాలను మన సంఘానికి అందించి మనలో నిద్రాణమవుతున్నటువంటి విశ్వాసాన్ని లేపటానికి, ఉజ్జీవపరచడానికి
వారు మన మధ్యకు వస్తూ ఉంటున్నారు. వచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, రాబోయే వారికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి దేవుడిస్తున్న ఈ అవకాశం, రండి అని సర్వోన్నతుడే పిలుస్తున్నప్పుడు ఇప్పుడైనా మారు మనసు పొంది తిరిగి తండ్రి ఇంటికి రావడానికి ప్రయత్నించండి. ఆయన యొద్దకు వస్తే ఆయన ఉపదేశం చేస్తాడు. నీకు మేలు కలిగినట్లు నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపించడానికి ఆయన ఉపదేశం చేస్తున్నాడు. ఆయన ఉపదేశం వింటే మనం బాగుపడతాం, ఆయన ఉపదేశం వింటే బ్రతుకుతాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. కాబట్టి నెమ్మది, రక్షణ, బ్రతకడం అంటే ఇది నిత్య జీవం. దానిని దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఈ మీటింగ్లు ఏర్పాటు చేయటం అంటే సామాన్య విషయం కాదు. ఇంత లైటింగ్, ఇంత ఆర్కెస్ట్రా, అంతమంది దైవజనులు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి ఈ రండి అని ఎప్పటి నుంచో ప్యాంప్లెట్స్ వేయించి పిలిపించి రండి రండి రండి. దేవదానయ్య గారి వయసు మీకు తెలుసు, వారి కుమారుడి పరిస్థితి మీకు తెలుసు, వారి బిజీ స్కెడ్యూల్స్ వాడుకుని అయినా కూడా ప్రత్యేకంగా ఏర్పరిచి వారికి అలవాటు కాబట్టి చేస్తున్నారని అనుకుంటారు, ఇది చెయ్యాలి కాబట్టి చేస్తున్నారని అనుకుంటారు. దేవుడు నన్ను బ్రతికించడానికి, నన్ను రక్షించడానికి వారి ద్వారా ఈ అవకాశం ఇచ్చాడు అని భావిస్తారు. మీ విజ్ఞతకు వదిలివేస్తున్నాం. దేవుడు తన ఆత్మ ద్వారా ఈ స్థలాన్ని, ఇక్కడ ఉన్నటువంటి అభిషేక్తులను అభిషేకించి మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన మాట శ్రద్ధగా ఆలకించడానికి ఆసక్తి కలిగి త్వరగా గృహాలలో ఉన్నవారు కూడా ఒకవేళ భోజనం చేస్తున్నారేమో, ఒకవేళ ఇంకేదైనా పనిలో ఉన్నారేమో, పడుకోబోతున్నారేమో, కొద్ది నిమిషాలు, కొద్దిసేపు ఆయన రమ్మని పిలుస్తున్నాడు. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి అని ఆయన ఆహ్వానిస్తున్నాడు. అందరూ త్వరపడి రావటానికి ప్రయత్నించవలసిందిగా కోరుచున్నాం. దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది, రక్షణ ఇక్కడ జరుగుతుంది అని నమ్మండి. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని అస్వస్థతలు ఉన్నాయో, ఎన్ని బాధలు ఉన్నాయో, ఎంత దుఃఖం ఉన్నదో, నీవేదైనా కోరుకుని పొందలేకపోతున్నావేమో, దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నా వైపు చూడు, నా దగ్గరకు రా అని. అందరూ రండి, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంత మంచి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసినటువంటి దేవదానయ్య గారికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి సహకరిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఆర్కెస్ట్రా వారు చాలా చక్కగా ప్లే చేస్తున్నారు. ఈ లైటింగ్ చూడండి ఎంత గంభీరంగా, పొలాలలో చీకటి, చిమ్మ చీకటి ఉండేటువంటి పొలాల్లో ఇంతటి లైటింగ్. మన జీవితాలు అనేటువంటివి చీకటిలో ఉంటుండగా చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండేటువంటి వారికి వెలుగివ్వటానికి ప్రభువు వచ్చిన రీతిగా ఈ వెలుగును ఇక్కడి నుంచి ప్రారంభించబడుతుంది. ఈ వెలుగులోనికి రండి, మీరు అందరూ రండి. మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ఇవి మిమ్మల్ని బలపరచడానికి, మీలోని విశ్వాసాన్ని లేపటానికి ఇంత గంభీరంగా ఏర్పాటు చేయబడినవి. సద్వినియోగం చేసుకునవలసిందిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు, వారి కుటుంబానికి, వారి సంఘానికి ఎంతో వర్తమానం అందించవలసి ఉండి కూడా నన్ను ఆహ్వానిస్తే వేచి ఉన్నటువంటి తోటి దైవజనులకు కూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తూ దేవుని